హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి చాలా డేస్ తర్వాత డిప్యూటీ ఆఫీసర్స్కి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలకి ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు స్టార్టింగ్లోనే నెలకి 1,00,000కి పైగా శాలరీ వస్తుంది. దాంతోపాటు మీకు గవర్నమెంట్ క్వార్టర్స్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాగే జాబ్ పోస్టింగ్ కూడా మన సొంత రాష్ట్రాల్లోనే పొందే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ వచ్చేసి మన హైదరాబాద్లోనే కండక్ట్ చేయబోతున్నారు, మన ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ కూడా, తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి అయితే ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీకోసం జెన్యూన్ జాబ్ అప్డేట్స్ అనేవి రిలీజ్ అయిన వెంటనే ప్రొవైడ్ చేస్తున్నాం. సో తప్పనిసరిగా లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఒక గుడ్ న్యూస్, గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే మాత్రం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో ఏంటి అంటే మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. బ్యాంక్, రైల్వే, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఇందులో మీకు క్లాసెస్ అయితే అవైలబుల్లో అయితే ఉన్నాయి. కేవలం 999కే మీకు 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. మీకు ఇందులో బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి ఫుల్ కోర్స్లో మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి కంటెంట్ అనేది చెక్ చేయండి, ఫ్యాకల్టీస్ ఎలా చెప్తున్నారు, ఆ కంటెంట్ అనేది నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. సో మీకు యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్ మనకి భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ లిమిటెడ్ నుంచి అయితే రావడం జరిగింది. ఈ సంస్థ వచ్చేసి మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పనిచేసేటువంటి ఒక సబ్సిడరీ ఆర్గనైజేషన్ అనమాట. చాలా మంచి సంస్థ. అంటే మనకి ఏదైతే మనీ ఉంటుందో ఇక డబ్బులు, సో ఇక డబ్బులని ప్రింట్ చేసేటువంటి సంస్థ అనమాట. సో ఈ సంస్థ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే సో మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆల్రెడీ మనకి స్టార్ట్ కావడం అయితే జరిగింది. సో లాస్ట్ డేట్ 29th September వరకు టైం అవుతుంది. ఇంకా మనకి టైం ఉంది కాబట్టి సో వీలైనంత తొందరగా మీరు అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ మీరు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ విధంగా మీకు అప్లై ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇందులో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసేసి ఆన్లైన్ అప్లికేషన్ చేసేసేయండి. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి వేకెన్సీస్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే డిప్యూటీ మేనేజర్తో పాటు ప్రాసెస్ అసిస్టెంట్ గ్రేడ్ 1కి సంబంధించినటువంటి జాబ్స్ని అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మనకి వేకెన్సీస్ డీటెయిల్స్ని అయితే ఇచ్చారు. ప్రాసెస్ అసిస్టెంట్కి సంబంధించి 64 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ క్యాస్ట్ వర్గా వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ డిప్యూటీ మేనేజర్కి సంబంధించి వివిధ రకాల విభాగాల్లో ఈ యొక్క జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఆ యొక్క క్యాస్ట్ వర్గా వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. మనకి అన్ని పోస్టులకు కూడా జనరల్లో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా మీరు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 31st August 2025 నాటికి మీకు మినిమం ఏజ్ అనేది డిప్యూటీ మేనేజర్ అండ్ ప్రాసెస్ అసిస్టెంట్కి అయితే 18 years అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో డిప్యూటీ మేనేజర్స్కి అయితే 31 years ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి ఇక్కడ ప్రాసెస్ అసిస్టెంట్స్కి అయితే 28 years అయితే ఉండాలి. సో దీంతోపాటు మీకు క్యాస్ట్ వర్గా కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. SC/ST వాళ్ళకి +5 years, ఓబీసీ క్యాండిడేట్స్కి +3 years, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి +10 years ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయని చెప్పేసి నోటిఫికేషన్లోనే సో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి గవర్నమెంట్ క్వార్టర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇచ్చారు. ఆల్ ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆన్ అపాయింట్మెంట్ విల్ బి ఎలిజిబుల్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ క్వార్టర్స్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ యొక్క డిప్యూటీ మేనేజర్ పోస్టులకి మీకు బేసిక్ పేని 56,100 ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మీరు 1 lakh వరకు శాలరీ తీసుకోవచ్చు. ప్రాసెస్ అసిస్టెంట్ గ్రేడ్ 1 ఉద్యోగాలకైతే దాదాపుగా మీకు 70,000 వరకు అయితే శాలరీ అనేది పొందొచ్చు అనమాట. ఇవి మనకి ఇక్కడ ఈ యొక్క జాబ్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో మీకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి, ఇంకా మీకు ప్రావిడెంట్ ఫండ్, ఈ విధంగా చాలా రకాల మనకి బెనిఫిట్స్ అయితే పొందొచ్చు అనమాట. అండ్ ఇంకా మీకు ఇక్కడ గవర్నమెంట్ క్వార్టర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీకు ఎటువంటి ఖర్చులు అయితే ఉండవు. జాబ్స్కి సంబంధించి మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే ఏదైతే డిప్యూటీ మేనేజర్కి సంబంధించి జాబ్స్ ఉన్నాయో ఒక డిప్యూటీ మేనేజర్కి సంబంధించి మనకి ప్రింటింగ్ విభాగంలో, అలాగే ఎలక్ట్రికల్ విభాగంలో అండ్ ఇక్కడ మనకి కంప్యూటర్ సైన్స్కి సంబంధించినటువంటి విభాగాల్లో ఈ యొక్క జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో మనకి క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే మీరు సంబంధిత విభాగాల్లో బీఈఆర్ బీటెక్ అనేది పాస్ అయ్యి ఉండాలి. సో దాంతోపాటు ఏంటంటే మీకు అట్లీస్ట్ ఆ యొక్క సంబంధిత డిసిప్లిన్లో 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి అని చెప్పేసి నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇచ్చారు. ఈ యొక్క ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు.
ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ప్రాసెస్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే మీరు డిప్లొమా కానీ లేదంటే ఐటీఐ కానీ చేసుండి సంబంధిత విభాగంలో ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. డిప్లొమా వాళ్ళకైతే 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఐటీఐ వాళ్ళకైతే మాత్రం మీకు 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అది ఏ విభాగంలో ఉండాలి అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ను అయితే నోటిఫికేషన్లో క్లియర్గా అయితే ఇచ్చారు. సంబంధిత విభాగాల్లో మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనము ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఫీ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే డిప్యూటీ మేనేజర్స్కి అయితే 600 రూపీస్ అనేది పే చేయాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అలాగే ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్ అయితే ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ప్రాసెస్ అసిస్టెంట్స్కి అయితే మాత్రం 400 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. జాబ్స్కి సంబంధించి మనకి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే మనకి ఒక డిప్యూటీ మేనేజర్కి సంబంధించి పోస్ట్ కోడ్ 1 నుంచి 4 వరకు ఉన్నటువంటి ఉద్యోగాలన్నింటికి కూడా సో మీకు ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది ఆన్లైన్లోనే ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్లో అయితే కండక్ట్ చేస్తారు. ఇది ఎవరైతే మంచి స్కోర్ సాధిస్తారో వాళ్ళకి ఇంటర్వ్యూ అయితే చేస్తారనమాట. ఈ యొక్క ఏదైతే టెస్ట్ కండక్ట్ చేస్తున్నారో ఇందులో ఏ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారంటే రీజనింగ్ అండ్ అనలిటికల్ అబిలిటీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ ఈ టాపిక్స్ మీద మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీకు క్వశ్చన్స్ అయితే వస్తాయి. అండ్ ప్రాసెస్ అసిస్టెంట్ గ్రేడ్ 1 పోస్టులకి ఏంటి అంటే మీకు ఈ యొక్క పోస్టులకు కూడా ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దాంతోపాటు ఏంటంటే మీకు ఇక్కడ ఇంటర్వ్యూ అయితే ఉండదు, స్కిల్ టెస్ట్ అనేది పెడతారనమాట. ఇది క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది. సో ఈ విధంగా ఈ జాబ్స్కి అయితే మిమ్మల్ని ఎంపిక చేస్తారు. అయితే ప్రాసెస్ అసిస్టెంట్ గ్రేడ్ 1 పోస్టులకి మీకు ఏ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారంటే రీజనింగ్, న్యూమరికల్ అబిలిటీ అండ్ జనరల్ సైన్స్ కన్సిస్టింగ్ ఆఫ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ 10th స్టాండర్డ్ లెవెల్లో, తర్వాత జనరల్ నాలెడ్జ్ ఈ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ ఇక్కడ మీకు తప్పు ఆన్సర్కి పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్ నో అని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి ఇక్కడ మీకు ఎటువంటి నెగటివ్ విధానం అనేది లేదు. కాబట్టి మీరు అన్ని క్వశ్చన్స్కి కూడా అటెంప్ట్ అయితే చేయవచ్చు అనమాట. ఇక్కడ మీకు 100 మార్క్స్కి సంబంధించి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఏదైతే డిప్యూటీ మేనేజర్ పోస్టులు ఉన్నాయో మీకు 70 minutes టైం అనేది ఇస్తారు. సెక్షనల్ టైం అయితే ఉంటుంది, గమనించండి. అండ్ ఇక్కడ ప్రాసెస్ అసిస్టెంట్ పోస్టులు కూడా 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. అండ్ 70 minutes టైం అనేది ఇస్తారనమాట. సో ఇక ఎగ్జామ్ వచ్చేసి ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే సెప్టెంబర్ మంత్ అంటే ఇదే మంత్ ఎండింగ్లో లేదంటే అక్టోబర్లో మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే మనకి డీటెయిల్స్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి సో చాలా మంచి అవకాశం. అండ్ ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే 2 తెలుగు రాష్ట్రాల వల్ల కూడా మన హైదరాబాద్లోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేయబోతున్నారు. కాబట్టి మన సొంత రాష్ట్రంలోనే మీరు ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యి ఈ జాబ్స్కి సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. మనకి భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోటు ముద్రన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి రిలీజ్ అయినటువంటి ఈ యొక్క ఉద్యోగాలకి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో దీనికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సబ్సిడరీ ఆర్గనైజేషన్ కాబట్టి చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. మనకి ఈ సంస్థ వచ్చేసి బెంగళూరులో అయితే ఉంది. సో అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ కాబట్టి ఎవరు కూడా వదులుకోవద్దు. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి యాక్చువల్గా మనకి లాస్ట్ మంతే కంప్లీట్ అయింది, కాకుంటే మళ్ళీ మనకి ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. కాబట్టి సో మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం సో డెఫినెట్గా అయితే అప్లికేషన్స్ పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో మనకి వివిధ రకాల విభాగాల్లో జాబ్స్ అయితే ఉన్నాయి. మెయిన్గా ఇక్కడ ఎలక్ట్రికల్ కానీ కంప్యూటర్లో కానీ జనరల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి కానీ మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది చాలామందికి. కాబట్టి డెఫినెట్గా అయితే ట్రై చేయండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్కి రిలేటెడ్గా నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్.